సినిమా అయితే బాగానే ఉంది. అంటే సినిమా ఎప్పుడైనా బాగుంటుంది బాలకృష్ణది. బట్ ఇందులో కొన్ని తెలిసినవి అంటే ఎలా ఉంటే కొన్ని నిజాలు చెప్పారు ఇందులో. ఎందుకంటే మన దేశంకి పైన దాడులు చాలా జరుగుతున్నాయి, అవునా కాదు? సో నాకైతే బాలయ్య ఫైట్లోన వెనక శివుడు హనుమంతు కనిపించాడు. బట్ రియల్లో బయట చూసుకుంటే మన నరేంద్ర మోడీ బ్యాక్ సైడ్ పెట్టాలి విజువల్స్ అనేవి. ఎందుకంటే మన సింధూరం మన రీసెంట్గా జరిగింది, మీకు తెలిసిందే. నెక్స్ట్ దాడి జరగబోయింది, ఆపేశారు. సో హ్యాట్సప్ మోడీ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సప్. జై జై బాలయ్య, జై బాలయ్య. జాజికాయ పాట ఎట్లుంది? జాజికాయ జంపట్ లాగా ఉంది. జాజికాయ అంతే. బాలయ్య అసలు 100 కొంద కాదు 1000 ఇచ్చేసాడు. నానా నేను వేరే అన్నాను కాదు, చెప్పాను. ప్రతి వాళ్ళు చూడదగ్గ తెలుగు చలనచిత్రం, ప్రతి భారతీయుడు గుండె మీద చెయ్యి వేసుకొని సూపర్ చేసే చిత్రం ఇది. అందరూ చూడాలి, సనాతన ధర్మం అది. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. అది ఫైట్స్ బాలయ్య డైలాగ్స్ ఫైట్స్ అంటే నేను చెప్పేది ఒకవైపు చూడు, రెండో వైపు చూడొద్దు అంతే. ఒకవైపు బాలయ్య విశ్వరూపం, ఒకవైపు బాక్స్ ఆఫీస్ వేటైపు రేపెల్లుండి కలెక్షన్ అలా అవుతూ మీరు చూస్తాను విశ్వరూపం. ఇంకా విశ్వరూపం ఇక నేనేమనేది బాలయ్య కోసం అసలు చూస్తా, నాకు అనవసరం. అది రికార్డులు మోతారు రేపు అన్నా, మళ్ళీ అంటాం కాదు. నా అడ్రస్ ఇస్తా కావచ్చు, శని ఆదివారం రేపు చెబుతాను, మళ్ళీ వస్తాను నేను. మళ్ళీ రేపు వస్తా, శని ఆదివారం ఇక్కడే ఉంటా. జై బాలయ్య. సింహం సింగల్ చాలు, సింహం రికార్డులు మాత్రం సింహం వేట బాలయ్య తోటే బంగారు బాట వేట. బాలయ్య బాక్స్ ఆఫీసులు వేట. బాలయ్యకే సాటి ఎవరు లేరు పోటీ. తెలుగుని చెలువుని చిత్రంలో శివతాండవాడిన శివుడి రూపంలో విజృంభించిన బాలయ్య గారికి జయకండ 3 ఒకటి అయిపోయింది, 2 అయిపోయింది, 3 4 అవుతాయి, 5 అవుతాయి తెలియదు బాబు. పుస్తకాలు పోసుకోకుండా ఆమె సినిమా చూసి వచ్చా. ఇంకంతకన్నా నేను చెప్పలేను. రేపటి నుంచి బాక్స్ ఆఫీస్ బద్దలే. రేపు ఎల్లుండి అసలు ఇంకా చెప్పలేను. దేవుడు ఉన్నాడనే దానికి చెప్పిన నిదర్శనం ప్రతి తెలుగు ప్రేక్షకుడు చూడాలి బాబు. హీరోలందరూ ఆడాలి సినిమాలు. నేను బాలయ్య ఫ్యాన్స్నే, అందరూ బాగుండాలి. మన తెలుగు వాళ్ళని గౌరవించాలి. ఎవరు బాగా చేస్తే వాళ్ళని గౌరవించండి. ఇది సనాతన ధర్మం గురించి, దేశభక్తిని గురించి ప్రతివాడు చూడవలసిన చిత్రం అండి. అది ప్రతి ప్రేక్షకుడు నువ్వు కాదు ఎవరన్నా కాదు. ఆ ధర్మాన్ని కాపాడే తెలుగు చిత్రం వచ్చింది మనకి చాలా క్రితం. ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రతి వాళ్ళు ఆదరించి ఈ అఖండ సినిమా 3వ అఖండగా వస్తుంది, చూసుకొని కావాల్సింటే. జై బాలయ్య, జై జై బాలయ్య అంతే. చూసానండి, సినిమా బాగుంది. అండ్ ఇంకోటి ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంది. అంటే మన దేవుంది సనాతన ధర్మము అనేది ఎప్పటికీ మనం మర్చిపోవద్దు. ఒక హైందవ సనాతన ధర్మంని మనం ఎలా పాటించాలి, దాన్ని ఎలా గౌరవించాలి అనేది ఉంటుంది. సో ఫ్యామిలీతో ఒకసారి వచ్చి చూడొచ్చు. సినిమా అయితే ఒక నార్మల్గా ఉంది, మరీ ఎక్కువ బ్లాక్ బస్టర్ అని చెప్పలేను, కానీ నార్మల్గా బాగుంది, చూడొచ్చు. ఇట్స్ ఎ సూపర్ హిట్ మూవీ. అండ్ మూవీలో బాలయ్య గారి యాక్టింగ్, బోయపాటి గారి డైరెక్షన్ ఎప్పట్లానే బాగుంది. అఖండ 1 ఎలాగుండో అఖండ 2 కూడా అలానే ఉంది. కాకపోతే ఇందులో కొంచెం మెసేజ్ ఎక్కువ ఉంది దాంతో పోలిస్తే. సో 2 బాగున్నాయి, పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 బాగుంది. అవును, నిజమే. 100% పెట్టిన టికెట్ డబ్బులకు మీరు హ్యాపీయా? ఎస్, హ్యాపీ 100%. బాగుంది కానీ త్రిశూలం చాలా బాగా నచ్చింది. ఎందుకు త్రిశూలం మీద నంది ఉన్నందుక? ఎందుకో అని బాగా నచ్చింది. త్రిశూలం చూస్తే దేవుని చూసినట్టేనా? బాగుంది. అఘోరా గెటప్ లో బాగుంది. కొంచెం యాక్షన్ ఎక్కువ అనిపించింది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏమైనా ఉంటుందా? చూస్తారు. బాగుంది. నేను రాను సినిమాకి, ఎప్పుడు రాను కానీ వచ్చినాను. దేవుడు ఉన్నాడా అమ్మా? ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు చెప్పాలి? అందరి దగ్గర ఉన్నాడు. ఓకే, అంటే సినిమాలో దేవుడు లేడు అన్నారంట కదా? అన్నారు. మళ్ళీ దేవుడు లేడు అన్నప్పుడు బాధ అనిపించిందా? ఉన్నారు కానీ వాళ్ళే దేవుడు ఉన్నాడని వచ్చాడు కదా, వాళ్ళే వచ్చారు కదా. నా ఇప్పుడే చూసొస్తున్నాను స్వామి, చాలా ఎక్స్ట్రాడినరీ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. సౌత్ ఇండస్ట్రీలోనే
ఇప్పటి వరకు మనకి బాహుబలి తెలుసు, #1 టాప్ రాజమౌళి. ఆ తర్వాత నెక్స్ట్ కలెక్షన్లో ఇదే మూవీ, నెక్స్ట్ ది బెస్ట్ మూవీ ఇదే. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కొన్ని గెస్ చేసినవి కరెక్ట్ అవుతున్నాయి. ఈ మూవీ గిట్ట గెస్ చేస్తున్నాను. 1000 crores మూవీ, బడ్జెట్ 100% వస్తుంది. ఆ రోజు నా పేరు గుర్తుపెట్టుకోండి, నా పేరు శ్రీనివాస్. ఈ మాట గుర్తుపెట్టుకొని 1000 crores దాటుతుంది. అండ్ మూవీలో చెప్పాలంటే ఎవ్రీథింగ్ ప్లస్ పాయింట్. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ అన్ని దేవుళ్ళని చూపించాడు. అండ్ సనాతన ధర్మం అంటే ఓన్లీ ఒక్క రిలీజన్ కాదు, ఇట్ రిలేట్స్ టు ఎవ్రీవన్. సనాతన ధర్మం అంటే డిసిప్లిన్ అంటే మనము మనకైనంత మటుకు మనం డిసిప్లిన్గా ఉండాలి. కాకపోతే వేరే వాళ్ళకి హామ్ చేయొద్దు, అయితే హెల్ప్ చేయాలి. అది సనాతన ధర్మం. ఇట్ నాట్ రిలేటెడ్ టు హిందూయిజం. ఎస్, వెరీ క్లోజ్ టు హిందూయిజం. ఇది ఒక మాట చెప్పుకోవాలి. హిందూస్ మాత్రం ఎస్పెషల్లీ ఈ మూవీ మిస్ చేసుకుంటే లైఫ్లో వాళ్ళొక లైఫ్ టైంలో వాళ్ళు చాలా మిస్ అయిపోయినట్టే. యాక్చువల్లీ ఈ జనరేషన్ కిడ్స్కి డెఫినెట్లీ చూపించాల్సిన మూవీ. ఎందుకంటే వాళ్ళకి టెంపుల్స్ అంటే ఏంది, దేవుని పవర్ ఏంటి, దేవుణ్ణి నమ్ముకుంటే. అందరు అంటారు, అరే నేను దేవుణ్ణి నమ్మినా నాకేమైతలేదు అంటారు కదా. దేవుని నమ్మకం పెట్టుకుంటే దేవుడు డైరెక్ట్ రాడు. ఎందుకంటే ఒక అఖండ 1లో ఒక డైలాగ్ ఉంటుంది, దేవుణ్ణి కనిపించమని అంటారు కదా. సేమ్ ఈ డైలాగ్ ఈ మూవీలో కనిపిస్తుంది. దేవుడు ఏదో ఒక రూపంలో నీకు హెల్ప్ చేస్తాడు. కానీ నువ్వు 100% స్ట్రగుల్ చేస్తే నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నువ్వు 0% స్ట్రగుల్ చేయకుండా దేవుడా అంటే ఎగ్జామ్ హాల్లో బ్లాంక్ పేపర్ ఇచ్చి నన్ను పాస్ చేయంటే ఎవరు చేయరు. నీ స్ట్రగుల్ నువ్వు చేయాలి, నువ్వు పాస్, నీ మ్యాక్సిమం నువ్వు ఇవ్వాలి. దెన్ యూ విల్ హ్యావ్ ఏ సపోర్ట్ ఆఫ్ గాడ్. అది పక్కా. అండ్ మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్. నాకైతే అసలు ఇప్పుడే ఇంకో మూవీ మళ్ళీసారి రౌండ్ వెళ్ళాలని ఉంది. బట్ ఐ వాంట్ టు వాచ్ విత్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ జనరేషన్స్తోనే వెళ్ళాలని ఉంది. పిల్లలకి గిట్ట చూపించాలంటే ఈ మూవీ చూపిస్తే వాళ్ళకి టెంపుల్స్ అంటే ఏంటి, ఎస్పెషల్లీ హిందూ అంటే సనాతన ధర్మం ఈజ్ నాట్ రిలేటెడ్ టు హిందూయిజం. ఓకే, చాలామంది రాంగ్ నోషన్ ఉంది. ఇట్స్ ఎ డిసిప్లిన్ అంటే ఏం లేదు, మనము క్రమశిక్షణ ఉండడం. ఓకే, మనం ఒకరికి తప్పు చేయడం అనేది మన లైఫ్లో పెట్టుకోవద్దు. వీలైతే నువ్వు హెల్ప్ చేయి ఎవరికన్నా, కానీ తప్పు చేయడం అనేది లైఫ్లో ఎప్పుడన్నా బాధపడతారు. అండ్ ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మం ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రిలీజన్ అన్నాం కదా, బట్ ఇట్స్ వెరీ మచ్ క్లోజ్ టు హిందూయిజం. ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే హిందూయిజంకి చాలా క్లోజ్. ఎవ్రీ హిందూ మస్ట్ వాచ్. హిందూయే కాదు, అన్ని రిలీజన్, ఎస్పెషల్లీ హిందూ వాళ్ళు ఈ మూవీ మిస్ అయితే ఇంకా వాళ్ళు లైఫ్లో ఏదో మిస్ అయిపోయిన మూవీ. చాలా బాగుంది. బాలకృష్ణ నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. నాకు మెగాస్టార్ సూపర్ స్టార్ విన్నాను, కానీ ఈ సినిమా చూసిన తర్వాత బాలకృష్ణ వరల్డ్ స్టార్ అవుతాడని చెప్పి నేను భావిస్తున్నాను. సో పాన్ ఇండియా కాదు కానీ వరల్డ్ ఇండియా లెవెల్లో సినిమా తీశారని చెప్పి నేను భావిస్తున్నాను. పార్ట్ 1కి పార్ట్ 2కి అసలు సంబంధం లేదు చెప్పాలంటే, నిజం చెప్పాలంటే. పార్ట్ 1 ఒక ఎత్తు అయితే చిన్న పాప మీద తీస్తే, పార్ట్ 2 అనేది సొసైటీ మీద తీశారు. సో అందుకని ఈ సినిమా అనేది ఏంటంటే సొసైటీ మీద తీశారు కాబట్టి జనాలు కూడా బాగా ఆదరించాలని నేను ఆశిస్తున్నాను. బాలకృష్ణ అంటే చూస్తారు, జై బాలయ్య కదా. ఇప్పుడే నేను అఖండ సినిమా చూసా. నేను ఈ ఇయర్లో చూసిన బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. లైక్ కంటెంట్ చాలా బాగుంది నిజంగా. ఈ ఐడియాతో వచ్చినందుకు బోయపాటి గారికి హ్యాండ్స్ ఆఫ్ నిజంగా. లైక్ మన సనాతన ధర్మ గురించి, మన దేశ గొప్పతనం, దేవుని గొప్పతనం చాలా బాగా చూపించారు. మీకు ఒకవేళ దేవుడి మీద నమ్మకం లేదంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి ఈ సినిమా చూడండి. మీకు నమ్మకం వస్తుందని చెప్పను, కానీ మీకు ఆ క్వశ్చన్ డెఫినెట్గా రేజ్ అవుతుంది, అరే నిజంగానే దేవుడు ఉన్నారేమో అన్న ఫీల్. చాలామందికి అనుకుంటారు దేవుడు మనకి ఏమైనా కష్టం వస్తే దేవుడు వస్తారా లేదా అని చెప్పేసి. ఒక్కసారి సినిమా చూడండి బ్రదర్, మీకు ఆన్సర్ దొరికేస్తుంది. అండ్ కమింగ్ టు టెక్నికాలిటీ, డైరెక్షన్ చాలా బాగుంది నిజంగా. ఎక్కడ కూడా ఓవర్ ఉంది సినిమా, అరే ఇంత ఎలివేషన్ ఓవర్ యాక్షన్ అని కూడా ఎక్కడ అనిపించలేదు సినిమా మొత్తంలో. కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంది, సీన్ వైజ్, స్క్రీన్ ప్లే, బీజిఎం అయితే ది బెస్ట్ ఇచ్చారు. ఈ మూడ్ మీకు అసలు మూడ్ ఎక్కడ అవుట్ అవ్వదు, ఇన్ జోన్ ఉంటారు. మ్యూజిక్ చాలా బాగుంది. నాకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సినిమా చూసినంతసేపు గూస్ బంప్స్ ఉన్నాయి. ఒక సీన్ ఉంది, శివుడు వస్తారు ఆ సీన్లో, అది మాత్రం నేను లిటరలీ ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. నేను ఏ సినిమా చూసినా ఏడవలేదు ఇంత, కానీ నాకు ఎందుకో తెలియదు ఆటోమేటిక్గా టీయర్స్ వచ్చేస్తాయి. సో 2025 ఈజ్ ఎండింగ్ విత్ ఎ గుడ్ మూవీ. డిసెంబర్ 12 అఖండ 2 తాండవం చిత్రం విడుదల శుభ సందర్భముగా బాలయ్య గారు ఈ చిత్రం ద్వారా ప్రజలందరికీ సనాతన హైందవ ధర్మం గురించి తెలియజేయబడింది.
అదే కాకుండా దేశ భద్రత, దేశం మీద ఉన్నటువంటి ప్రేమ, ఎటువంటి దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి శత్రు దేశం నుంచి అనేది ఈ చిత్రం ద్వారా తెలియజేయడమైంది. అదే కాకుండా ప్రతి విషయంలో దేవుడు ఉన్నాడు అని తెలియజేయడమైంది. ఎవరైతే ఇప్పుడు ఉన్న జనరేషన్లో దేవుని మీద నమ్మకం కోల్పోయి దేవుడు లేడు అని నిస్సహాయంగా ఉన్న స్థితిలో కూడా దేవుడు వస్తాడు, ఉన్నాడు అని ఈ చిత్రంలో నిరూపించడం జరిగింది. సనాతన హైందవ ధర్మం గొప్పతనం ఈ చిత్రం ద్వారా తెలియజేయడం అయింది. ఎందుకంటే ప్రతి విషయంలో మనం జరిగినటువంటి మహాకుంభమేళ పుణ్య స్నానాల్లో నీటి కలుషితమైందని ఎన్నో అపోహలు, ఆరోపణలు వచ్చిన సందర్భంలో సైన్స్ యొక్క వ్యాక్సినేషన్ యొక్క గొప్పతనం ఈ చిత్రం ద్వారా తెలియజేయడం అయింది. ఎన్నో ప్రాణాత్మకమైనటువంటి వ్యాధులను అరికట్టాలంటే సైన్స్ యొక్క గొప్పతనం వ్యాక్సినేషన్ రూపంలో కూడా అందులో కూడా దేవుడు ఉన్నాడు అని ఈ చిత్రం ద్వారా తెలియజేయడం అయింది. ఈ చిత్రము చాలా శుభ సందర్భంగా ఉంది. ఈరోజు విడుదలైన శుభ సందర్భంగా ఎప్పుడో వారం ముందరే కావాల్సిన చిత్రము వారం తర్వాత అయింది. కానీ సందేశము గొప్ప సందేశం ప్రజలకు ఇవ్వబడింది. చాలా బాగుందన్న సినిమా. చెప్పాలంటే 2-3 మాటల్లో చెప్పాలంటే మన శివుడు మూడో కన్ను తెరిస్తే ఎంత విధ్వంసం సృష్టిస్తాడో సేమ్ ఇక్కడ బాలయ్య, బోయపాటి, తమను అంతే విధ్వంసం సృష్టించారు. మనం ఏం చెప్తున్నారంటే చాలామంది ఏంటి అటు బాలయ్య బాబు ఏంటి కొట్టుకుంటా పోతున్నాడు, సోలంతి ఇదేంది ఇది. మనం ఇక్కడ ఫిజిక్స్, లాజిక్ ఏం చూడకూడదన్న, ఓన్లీ బోయో మ్యాజిక్. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ బాగా చెప్పారన్న. అంటే మా నేల జోలికి కానీ మా దేశం జోలికి కానీ ఎవడైనా ఎంతటోడైనా వస్తే మాత్రం వాడిని మేము ఊరుకోము, మా సనాతన ధర్మమే మా గొప్పది, మేము మీ మతాల జోలికి రాము, మా మతాల జోలికి మీరు రాకూడదు అనేదే కాన్సెప్ట్ ఇక్కడ బోయపాటి ఎంచుకునేది మాత్రం చాలా బాగుందన్న. నేను ఒక మాటలో చెప్పాలంటే నేను ఆ శివుడు తాండం ఎలాగుంటుందో చూడలేదు, కానీ అఖండ 2 బాలయ్య బాబు మూవీ రూపంలో మాత్రం నేను చూశానన్న. బాలయ్య బాబు ఒక డైలాగ్ చెప్తారు అఖండ 2లో, ఏ సౌండ్కి ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలియదు అంటాడు. ఇన్ని రోజులు 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే మీరు కలెక్షన్లు చూశారు. ఇప్పుడు పాన్ ఇండియాలో ఎక్కడ ఏ సౌండ్కి ఏ కలెక్షన్లు బద్దలవుతుందో ఇక్కడ దిబిడే. ఇంకా మా బాలయ్య బాబు రూపంలో ఇంకా ఏ సౌండ్ ఎక్కడ మోత మోగిపోద్దో తెలియదు. ఎలా ఉందంటే ఇంటర్వెల్ సీన్ అయితే శివుడే రుద్ర రూపంలో మా బాలయ్య బాబు రూపంలో వచ్చినట్టుందన్న. చాలా బాగుంది సినిమా అయితే ఓవరాల్గా.